హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేషన్స్. వైజాగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి? ఒకవైపు సముద్రము, మరొక వైపు కొండలు, ఎంతో ప్రశాంతంగా అందంగా కనిపించే మన వైజాగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎక్కడెక్కడి నుంచో మన వైజాగ్ని చూడడానికి పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇది వైజాగ్ వ్యూ పాయింట్ అండి. ఈ వ్యూ పాయింట్ దగ్గర నిన్న మేము వచ్చాము. చాలాసార్లు వచ్చాము కానీ ఈ పక్కనే ఉన్న స్టెప్స్ కిందకి దిగలేదు. ప్రశాంతమైన వాతావరణం, విపరీతమైన గాలి, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందండి. ఇక్కడికి వచ్చి గంటలు గంటలు కూర్చుని పోవచ్చు, అంత బాగుంది వ్యూ పాయింట్ అంతా కూడా. ఈ సముద్రం వెనకాతల ఎన్నో స్వీట్ మెమోరీస్ చాలామందికి ఉంటాయి, అలాగే ఎన్నో విషాద గాథలు కూడా ఉంటాయి. చాలామంది ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తారు, కొంతమంది వాళ్ళ బాధలు మర్చిపోవడానికి వస్తారు, కొంతమంది వాళ్ళ స్వీట్ మెమోరీస్ని గుర్తు చేసుకోవడానికి వస్తారు. ఈ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, ప్రశాంతంగా. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి మనం ఫొటోస్ కూడా తీయించుకోవచ్చు. ఆ మధ్యలో కనబడే రాక్ మీద కూడా ఎక్కి చాలామంది ఫొటోస్ తీయించుకుంటున్నారు. అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ చాలా నీట్గా ఉందండి ప్లేస్. మేము ఈ లొకేషన్కి ఎప్పుడు వచ్చినా పైనుంచే చూసి అక్కడ కాసేపు కూర్చొని వెళ్ళిపోతాము. ఈసారి ఫస్ట్ టైము ఇలా స్టెప్స్ దిగి ఇక్కడి నుంచి చూస్తున్నాము బీచ్. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. ఈ కొండ కనిపిస్తుంది కదండి, ఇది కైలాసగిరి కొండ. ఈ పక్కన ఇంకో స్టెప్స్ ఉన్నాయండి, అది డైరెక్ట్గా బీచ్ లోపలికి వెళ్ళొచ్చు మనం. చాలామంది అలా కూడా వెళ్తున్నారు. లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ ఫోటోషూట్స్కి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, అంత బాగుంది. ఈ ఐ లవ్ వైజాగ్ ఆపోజిట్గా మనకి ఈ కొండ మీద ఈ పెయింటింగ్స్ కనిపిస్తాయి. ఇది కూడా ఇక్కడ ఫోటోషూట్స్ చాలామంది తీయించుకుంటున్నారండి. చాలా బాగా ఆర్కిటెక్చర్ అయితే డిజైన్ చేశారు. ఇది ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు, కానీ ఈ ఎండాకాలంలో ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేవాళ్ళు ఈ ప్రదేశానికి వచ్చి కూర్చుంటే గాలి ఎగరగొడుతుందండి. అలా ఇలా లేదు. ఈ వ్యూ పాయింట్ పక్కనే మనకి వే కూడా ఉంది. స్టెప్స్ దిగితే ఇంకో వ్యూ పాయింట్ కనిపిస్తుందండి. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. అసలు ఒకవైపు బీచ్, మరోవైపు కొండలు. మన వైజాగ్ బీచ్కి ఉత్తరాంధ్ర గోవా అని కూడా పేరండి. గోవాలో ఎలాగైతే బీచ్ ఉంటుందో మన వైజాగ్ కూడా అంత పేరు. ఈ బీచ్ని కూడా బాగా డెవలప్ చేశారండి. ఇక్కడ అన్ని ఐటమ్స్, ఈటబుల్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. మనం చక్కగా అన్నీ తింటూ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. కార్నర్లో షిప్ కనిపిస్తుంది కదండి, అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా మనం బీచ్ చూడొచ్చు, షిప్ని కూడా విజిట్ చేయొచ్చు. చాలామంది అక్కడ కూడా ఫొటోస్ తీయించుకుంటారు. ఇక్కడ ఒక చిన్న వినాయకుడి కోవలు కూడా ఉందండి, ఇక్కడ కనిపిస్తుంది కదండి, మూసేసి ఉంది. ఎంతమంది ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారో చూడండి ఈ వెదర్ని. అసలు వీడియో కూడా తీయనివ్వట్లేదు, అంత విపరీతమైన గాలి ఉంది ఇక్కడ. నిజంగా ఈ లొకేషన్ చూసిన వాళ్ళు అంతా ఫిదా అయిపోతారండి, అంత బాగుంది లొకేషన్. ఈ లైటింగ్స్లో బీచ్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. మన వైజాగ్ బీచ్ అంత అందమైన ప్రదేశం ఇంకెక్కడా ఉండదండి. అంత ప్రశాంతంగా కూడా ఉంటుంది మన బీచ్. చక్కగా ఎటువంటి ఖర్చు లేకుండా పిల్లల్ని ఇక్కడ చక్కగా ఆడిపించవచ్చండి, అంత పీస్ఫుల్గా ఉంది ప్లేస్. ఈసారి కనుక వైజాగ్ వ్యూ పాయింట్కి వస్తే స్టెప్స్ దిగి బీచ్ దగ్గరికి వెళ్ళండి, చాలా బాగుంది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.